హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, మీకు ఈ సెషన్లో నేను ఒక అప్డేట్ ఇస్తున్నాను. సో వాట్ ఈస్ దట్ అంటే, ఎవరైతే హూ ఎవర్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్స్, మనకు రెండు తెలుగు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణలో మనకి ఎస్ఐ పీసీ నోటిఫికేషన్స్ అనేవి త్వరలో రాబోతున్నాయి కదా. సో దీనికి ఎవరైతే మీకు పోలీస్ జాబ్ ఎయిమ్ ఉందో, ఆల్రెడీ డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో, సో మీ అందరికీ ఒక అప్డేట్ ఏంటంటే, ఈ పర్టికులర్ జాబ్కి మనం ఎంత చదివినా కూడా స్టడీస్ అన్నీ ఒక స్టెప్ అయితే, ఇంకొకటి ఏంటంటే మనకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలామంది యాస్పిరెంట్స్ ఏంటంటే ఈ ఫిజికల్ ట్రైనింగ్లోనే పాపం ఏంటి అని అంటే జాబ్ని లూజ్ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇక్కడ వెంకట్ సార్ ఫిజికల్ అకాడమీ అని ఒకటి ఉందండి. వెంకట్ సార్ ఆధ్వర్యంలో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. దానికి సంబంధించిన బ్యాచ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు వింటూ ఉంటారు. యాక్చువల్లీ నేను కూడా లాస్ట్ ఇయర్ అంతకుముందు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం అక్కడక్కడ న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటాం. అండ్ ఫిజికల్ ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారు. సరిగా ట్రైనింగ్ తీసుకోకుండా, సరిగా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోకుండా, సరైన ఫుడ్ తీసుకోకుండా, అలా కంటిన్యూస్గా నిద్ర లేకుండా, స్ట్రెస్ ఎక్కువ తీసుకొని రన్నింగ్ చేసి, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసి వీక్ అయిపోయి, దాని ఎఫర్ట్స్ అంతా కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టారో దాని ఇంపాక్ట్ అంతా కూడా ఎగ్జామినేషన్ మీద పడి, ఎగ్జామ్స్ సరిగా రాయకుండా, ఫైనల్గా మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో ఫిజికల్ ట్రైనింగ్కి, అక్కడ చాలామంది ఏంటంటే వాళ్ళ ఎఫిషియన్సీ మించి, వాళ్ళ కెపాసిటీ మించి ఏదో జాబ్ కొట్టేసేయాలి, ఎలాగైనా సెలెక్ట్ అయిపోవాలి అని బ్రీత్ కంట్రోల్ అవ్వకుండా ఫాస్ట్గా ఫోర్స్ఫుల్గా బాడీని ముందుకు నెడుతూ రన్నింగ్ చేస్తూ ఉండి స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చింది. ఇట్లా పిల్లలు హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఇవన్నీ కూడా మనం న్యూస్ పేపర్లో ఛానల్స్లో వింటూ ఉంటాం కదా. కాబట్టి చదవడం కంటే కూడా ఈ ఫిజికల్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్ థింగ్ ఏంటంటే మన లైఫ్లో మనమే అల్టిమేట్ థింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఇంక్లూడింగ్ జాబ్ ఆల్సో. కాబట్టి మీరు ఈ ఫిజికల్ ట్రైనింగ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా టైంకి ఫుడ్ ఎలా తీసుకోవాలి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఫస్ట్ బ్రీతింగ్ కంట్రోలింగ్ ఎలా చేసుకోవాలి. వీటన్నిటికీ మీకు గైడెన్స్, అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఏమీ తెలియకుండా ఏదో సాధించేయాలి అనేసి ఎలా పడితే అలా ఫిజికలీ మీరు టైర్డ్ అయిపోయి ఇంకా లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి మన దగ్గర యాక్చువల్లీ ఈ అకాడమీ నుంచి డైరెక్టర్ వచ్చారు. దీనికి సంబంధించి ఎలా కాంటాక్ట్ చేయాలి, మీకు బ్యాచెస్ ఎలా ఉంటాయి, మార్నింగ్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఎలా ఉంటుంది, మీరు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ డైట్ ఏంటి, ప్రాపర్ గైడెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మీకు డీటెయిల్స్ ఇన్ఫామ్ చేస్తారు. కరెక్ట్గా నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంది. మీకు కింద వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడికి రావాలి ఏంటి, మీకు దీనికి సంబంధించిన అవగాహన అనేది వాళ్ళు ఇస్తారు. చాలా తక్కువ ఫీజులోని మీకు మంచి ట్రైనింగ్ అనేది దొరుకుతుందండి. సార్ వచ్చారు. సార్ పేరు సురేష్ కదా. సురేష్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని డీటెయిల్స్ గురించి. ఓకేనా? హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నా అకాడమీ వచ్చేసి వెంకట్ సార్ ఫ్రంట్ విన్ అకాడమీ. నేను దాదాపు 6 years నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను ఇక్కడ, ఇదే అశోక్ నగర్లో. నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ ఏపీ అండ్ తెలంగాణలో పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జాతర రాబోతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇక్కడ నుంచి. చాలామంది స్టూడెంట్స్ అవగాహన లేక, లేకపోతే అవేర్నెస్ లేక, లేకపోతే గ్రౌండ్ గురించి తెలియక చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. అంటే వాళ్ళకి ఈవెంట్స్ కొట్టగల సత్తా ఉన్నా కూడా వాళ్ళకి దీని గురించి అవేర్నెస్ తెలియక చాలామంది ఫెయిల్ అవుతున్నారు. నేను తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు గ్రౌండ్ జాయిన్ కావాలి. నేను దాని గురించి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో టైమింగ్స్ అనేది 600 meters 7 minutes 15 secondsలో కొట్టాలి. అది నార్మల్గా ఒక నార్మల్ క్యాండిడేట్ అయినా దాన్ని ఫినిష్ చేసుకోవాలి. ఆ టైమింగ్స్లో ఇన్ టైంలో కొట్టాలి అంటే మినిమం 4 to 5 months ప్రాక్టీస్ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ నార్మల్గా మెయిన్స్ ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత 1 secondsలో, నా స్టూడెంట్స్ చాలామంది అంటే తక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల 1 to 5 secondsలో డిస్క్వాలిఫై అయిన చాలామంది ఉన్నారు.
సో నేను తెలియజేసేది ఏంటంటే మినిమం 6 మంత్స్ బిఫోర్ నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన బాడీ ఏ ఫుడ్ పడితే అది తిని బయట ఎక్కడో తిరిగి మనం చాలా సున్నితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా అంటే చాలామంది స్టూడెంట్స్ కానీ చాలామంది మెంబర్స్ చాలా సున్నితంగా పెరుగుతున్నారు బయట. సో నేను అందరికి తెలియజేయడం ఏంటంటే మినిమం ఇప్పటి నుంచి మేలుకోండి. దగ్గరలో నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ అనేది మనకి ఒక టార్గెట్ లాంటిది. అంటే నేను చెప్పేది ఏంటంటే గ్రౌండ్ విషయం ఎట్లా అంటే మనకు ఓపెన్గా ఛాలెంజ్ ఇస్తున్నాడు. అంటే ఇంత టైమింగ్స్ ఉన్నాయి, మీరు ఇంత టైమింగ్ రీచ్ అవ్వండి, మీరు ఇప్పుడు 5:30లో కొడితే మీకు ఇన్ని మార్క్స్ అని చెప్పేస్తున్నాడు డైరెక్ట్. మనకి క్వశ్చన్ పేపర్ అనేది అలా ఉండదు. అంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో నీకు తెలియదు. చదివినోడు ఒకే విధంగా రాస్తారు, చదవని వాళ్ళ ఒకే విధంగా రాస్తారు. ఈ గ్రౌండ్ ఎలా అంటే ఓపెన్ ఛాలెంజింగ్ లాంటిది. నువ్వు ఇంత టైమింగ్లో కొట్టు, నీకు ఇంత స్కోర్ ఇస్తాం. నువ్వు లాంగ్ జంప్ ఇంత చెయ్యి, నీకు ఇంత స్కోర్ ఇస్తాం. నువ్వు 100 మీటర్స్ ఇన్ని సెకండ్స్లో కొట్టు, ఇంత స్కోర్ ఇస్తాం. ఇంకోటి అట్ ఏ టైం ఏంటంటే గ్రౌండ్ స్కోర్ అనేది నీకు 80 మార్క్స్ వస్తే 80 మార్క్స్ అలానే ఉంటాయి. నీకు స్పెషల్ పార్టీ ఏఆర్ కానీ టీఎస్ఎస్పీ కానీ లేకపోతే ఏపీఎస్పీ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ రావాలంటే స్పెషల్ పార్టీ ఏదైనా ఒక జాబ్ మనకు రావాలంటే గ్రౌండ్ స్కోర్ అనేది నార్మల్ అటు 80 మార్క్స్ వస్తే 80 మార్క్స్లోనే ఉంటుంది. అట్ ఏ టైం మెయిన్ స్కోర్ ఎగ్జామ్ స్కోర్ని ఆఫ్ చేసి దీంట్లోకి యాడ్ చేస్తాడు. సో గ్రౌండ్ స్కోర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి గ్రౌండ్ స్కోర్ 80 మార్క్స్ వచ్చినాయంటే 80% జాబ్ వచ్చినట్టు, 70 మార్క్స్ వస్తే 70% జాబ్ వచ్చినట్టు. సో మన అకాడమీ వచ్చేసి ఇందిరా పార్క్ అని ఎన్టీఆర్ స్టేడియంలో ఉంటుంది. మార్నింగ్ 5:45 స్టార్ట్ అవుతుంది, 7:30 వరకు ఉంటుంది. ఓన్లీ నాట్ రన్నింగ్, పర్ఫెక్ట్ డైట్ ఉంటుంది, వెయిట్ లాస్ వాళ్ళకి వెయిట్ లాస్ ఉంటుంది. ఒకేసారి వచ్చిన వెంటనే ఫాస్ట్ కొట్టించడం కాకుండా ప్రాపర్ ప్రిపరేషన్తో, అంటే ఒక క్యాండిడేట్ వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ స్టామినాని బట్టి రన్నింగ్ చేయించి వాళ్ళ ప్రత్యేక శిక్షణ ఉంటుంది. సో యువత ఇప్పటికైనా మేల్కోండి, తొందరగా జాబ్ క్యాలెండర్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. వన్స్ ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే మరీ మనం నోటిఫికేషన్ రావడానికి 3 to 4 years టైం పడుతుంది. దాదాపు నాకు తెలిసి ఏపీ అండ్ తెలంగాణలో 3 to 4 years అయింది. ఒక టర్మ్లో 5 years టైంలో 1 టైమే వస్తుంది. సో యువతకు నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటి నుంచైనా మేల్కోండి, వచ్చిన నోటిఫికేషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి మరీ చెప్తున్నాను, ఇప్పటి నుంచే గ్రౌండ్ స్టార్ట్ చేసుకోండి. సో ఎక్కడ నెగ్లెక్ట్ అనేది చేయొద్దు. మార్నింగ్ బ్యాచ్ మంది వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:45కి ఇందిరా పార్క్లో స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి 4:45 స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈవినింగ్ టైం అనేది అవైలబుల్లో లేదు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది. అన్నిటికీ పక్కడబందీగా ప్లాన్ చేసుకొని అన్ని విధాలుగా ఉంటుంది. సో మీకు మొబైల్ నెంబర్స్ కావాలంటే కింద 2 ఉన్నాయి, ఇదొకటి దీన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు లొకేషన్ పెడతా, మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేస్తా. ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక్కసారి నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత గ్రౌండ్ నాకు వదిలేసేయండి. 100% ఇప్పటికే నా దగ్గర చాలామంది ఉన్నారు, 50 to 60 మెంబర్స్ ఉన్నారు. నేను ఆల్రెడీ పోయినసారి 500 to 600 మెంబర్స్కి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాను. దాదాపు 80% మెంబర్స్ జాబ్స్ వచ్చాయి. అందరికీ జాబ్స్ మ్యాక్సిమం గ్రౌండ్ మెరిట్తోనే మంచి జాబ్స్ వచ్చాయి. సో ఎవరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాయిన్ అయ్యేసి జాబ్ కొట్టేసుకుని బయటికి వెళ్ళిపోండి. ఇంకోటి ఏంటంటే వన్స్ మన పేరెంట్స్ ఎంతో కష్టపడి మనకు డబ్బులు ఇక్కడ పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళ విలువ తెలుసుకున్నా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా గ్రౌండ్ స్టడీ మొత్తం ఫోకస్ చేసుకుని జాబ్తో బయటకు వెళ్ళిపోవాలని నేను కోరుచున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. రేపటి ఆల్రెడీ బ్యాచ్ అయితే రన్నింగ్లో ఉంది. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాయిన్ అయిపోండి. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.